దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం అడుగు పెడతాం. ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన మా దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అని ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల్లోనూ, ప్రార్థనలోనూ, కృతజ్ఞతాస్తుతుల్లోనూ, సాక్ష్యాల్లోనూ తోడై ఉండి మీకు మహిమకరంగాను, మాకు దీవెనకరంగాను జరిగించుకుని ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడైతే మేము అమూల్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. అది మీ వాక్యం మీరు మాతో మాట్లాడే సమయం ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో సూటిగా మాట్లాడండి. మా హృదయాలు వెలిగింపబడి మా ఆత్మీయంగా మేము ఎదగడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. దయచేసి నాతో కలిసి పాడండి. చప్పట్లు మీరు ఒకళ్ళు ఒకసారి కొడితే ఒకళ్ళు ఒకసారి ఎలా కొడుతున్నారు అట్లా కాకుండా, చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు కానీ చప్పట్లు కొట్టి పాటని ఇబ్బంది పెట్టకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనురెప్ప పాటైన కనుమూయలే ప్రేమ ప్రేమ ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ, నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ, పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమను మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని, ప్రేమను మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ.
ప్రేమలోకిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలోకిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేదని కలవసిస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని ప్రేమ చాలా విలువైనది, చాలా గొప్పది, చాలా అమూల్యమైనది. ఎందుకంటే మనిషి ప్రేమ స్వార్థపూరితంతో నిండుతుందేమో కానీ దేవుని ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, ఒక తల్లి తన బిడ్డల్ని అందరినీ ఒకేలాగా ప్రేమించదు. ఒక తండ్రి తన పిల్లల్ని అందరినీ ఒకేలాగా ఎట్ ఏ టైము ప్రేమించడు. కానీ దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి ఏం చేశాడంటే ఆయన పంపాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజున దేవుని వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, అమూల్యమైన వాక్యము మనకి వినిపింపజేస్తున్నాడు. మనకందరికీ అర్థం అవ్వాలి. దేవుని వాక్యం ఎవరైతే వినడానికి ఆసక్తి చూపుతున్నారో, దేవుని వాక్య ఆకర్షణలో ఎవరైతే ఉన్నారో, దేవుని సన్నిధిలో ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మెండైన దీవెనలు వారికి అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, నిత్య జీవాన్ని ఇచ్చే అక్షయమైన ఆహారం కొరకే మీరేం చేయాలట? కష్టపడండి అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు బోధించే సమయంలో, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ప్రకటించే సమయంలో, స్వార్థను ప్రకటించే సమయంలో అనేక మంది తండోపతండాలుగా ఆయన యొద్దకు వచ్చారు. ఎంతమంది వచ్చేవారంటే 5,000 మంది, 10,000 మంది. ఆయన ఒక్కసారి మీటింగ్ కండక్ట్ చేశాడంటే చాలామంది జనసందోహము వచ్చేవారు. నిజమే, ఒక మీటింగ్కు పెడుతున్నారు, ఒక స్వార్థ, ఒక బోధిస్తున్నాడు, ఆయన మాటలు చెబుతున్నారంటే చాలామంది వచ్చేవారు. అలా వస్తున్న క్రమంలో ఆయన చివరి రోజు ఆయన ఎక్కువ ఏం చేసేవాడంటే ఆహారాన్ని పంచిపెడుతూ ఉండేవాడు. మొదట ఏం చేసేవాడంటే అక్షయమైన ఆహారాన్ని పంచిపెట్టేవాడు, తర్వాత క్షయమైన ఆహారాన్ని పంచిపెట్టాడు. అలాగా 3 దినాలు ప్రకటించిన తర్వాత జనులు ఆకలితో అలమటించిపోతున్నారని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎన్ని వేల మందికి పంచిపెట్టారు? 5,000 మందికి పంచిపెట్టారు. ఇది సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వశక్తుడైన
ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి, సర్వశక్తుడైన దేవుడు కాబట్టి, ఆయన 5 రొట్టెల్ని, రెండు చిన్న చేపల్ని ఎన్ని వేల మందికి పంచిపెట్టారంటే 5,000 మందికి పంచిపెట్టారు. అప్పుడు జనాలందరూ కడుపు నిండా తిని ఏం చేశారంటే తృప్తి పొందారు. ఏం చేశారండి? నిజమే. ప్రజలందరికీ తృప్తి అనేది ఎక్కడ కలుగుతదంటే ఆకలి దగ్గరికి కలుగుతది. మీకు చాలా సార్లు చెప్పాను. కడుపు దగ్గర మనకి ఏం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. మన ఆకలి తీరింది. మనం ఎంత తింటామో అంతా తినేసిన తర్వాత ఇక చాలు అంటాం. కనుక అక్కడ ప్రజలందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు. అంటే చాలా సార్లు ఆ ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఈయన దగ్గరికి మనం వెళితే ఈయన మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడంటే మనకి కడుపు నిండా తృప్తిగా ఏం దొరుకుతుంది? భోజనం దొరుకుతుంది. ఇదే భావజాలంతో చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవారట. అప్పుడు దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కాబట్టి, ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? మాట్లాడుతున్న హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు. వింటున్న మీ అందరి హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో కూడా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కనుక అక్కడ ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు అక్కడ వారందరినీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి, మీకు నిత్య జీవాన్నిచ్చే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి నాయన. నిజమే. వాళ్ళందరూ ఎందుకు వచ్చేసారంటే ఆయన రొట్టెలు పెడతారు, ఆయన నాన్ వెజ్ పెడతారు. 2 చిన్న చేపలను ఏం చేస్తాడాయన? నిజమే. నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. ఇష్టమా కాదా? ఇష్టం. అలా ఇష్టం అంటే ఆ ఇష్టంతో అందరూ ఏం చేసేవారంటే వచ్చేసేవారు. నిజమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ అందరికీ ఏం చెప్తున్నాడంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అది చాలా దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అక్షయమైన ఆహారము, స్వచ్ఛమైన వాక్యము దొరకడము చాలా అరుదైపోయింది. చాలా కష్టమైపోయింది. క్షయమైన ఆహారం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అన్న క్యాంటీన్లని, సత్రాలని, ఆశ్రమాలని, ఏమండి అన్నదాన సత్రాలని, ఏమండి ఈరోజు ఆహారానికి కొదువేమీ లేదు. ఎవరికైనా దొరుకుతుంది. ఎవరికైనా దొరుకుతుంది. కానీ అక్షయమైన ఆహారము చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకే దాని కొరకు మీరు ఏం చేయాలట? కష్టపడండి అంటున్నాడు. క్షయమైన ఆహారము భోజనం చేసిన తర్వాత సాయంత్రానికి అది అరిగిపోతుంది ప్రియమైన దేవుని వర్లారా. కానీ అక్షయమైన ఆహారం ఏమవ్వదు. అది ఈ క్షయమైన ఆహారము మనకి ఉదరములో అరుగుతుంది. అరిగి అది ఏమవుతుందంటే మన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ అక్షయమైన ఆహారము హృదయంలో అరుగుతుంది. హృదయంలో అరిగి దేనికి శక్తినిస్తుందంటే మన ఆత్మకి శక్తినిస్తుంది. మన ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఆత్మీయంగా బలహీనపడుతుంటే ఈ ఆహారం ఎక్కడ దొరుకుతుందా? నేను ఆత్మను ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. ఈ అక్షయమైన ఆహారానికి ఎక్స్పైరీ డేటు లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం తినే ఆహారానికి కొంతకాలానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉదయం ఆహారము రెసిపీ తయారు చేసుకున్నాం అనుకోండి, అది మరుసటి రోజుకి పనిచేస్తుందా? పనిచేయదు. వాసన వస్తుంది. మరుసటి రోజు తిందామంటే ఏమవుద్ది? వాసన వస్తుంది. అవునా? ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అది కొన్నాళ్ళకి ఏమైపోద్ది? పాడైపోతుంది. గమనించాలి. అలాగే మనం తాగే ఆహారము, తినే ఆహారము, తాగే పానీయాలు ఇవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ తాగుతాం, దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బిస్కెట్లు కొనుక్కున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్ల పైన ఏముంటాయి? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఆ లోపలే మనం ఏం చేయాలి? దాన్ని తినేయాలి. ఆ డేట్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనము పారేయాలి. పని చేయదు, అది మనకు పని చేయదు. అలాగే కానీ అక్షయమైన ఆహారము, దేవుని వాక్యము, స్వచ్ఛమైన వాక్యము మనకి దొరికే సమయంలో దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. అది దొరికే సమయంలో మనం ఏం చేయాలి? దాన్ని భుజించాలి. ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ లేదు అక్షయమైన ఆహారానికి. అందుకే దేవుడు ఏమన్నాడంటే క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం. క్షయమయం అంటే క్షమైపోతుంది అది. అక్షయం అంటే క్షయము కాని ఆహారము. ఈ ఆహారము మనకి ఎప్పుడు దొరుకుతుంటే అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని భుజించాలి. ఎక్కడ దొరికితే అక్కడ మనం దాన్ని ఏం చేయాలి? భుజించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో తాగే టానిక్లకైనా, సిరప్పులకైనా, దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ అక్షయమైన ఆహారానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక దీన్ని మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దీన్ని మనం ఏం చేయాలి? భుజించాలి. మనకి తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో మనకి
ఏ వాతావరణం ఇప్పుడు మనకిది? శీతాకాలమా? చెప్పండి, ఏ వాతావరణం? పండగ వాతావరణం. ఏ వాతావరణం అండి? పండగ వాతావరణం. నిజమే. ప్రతి సంవత్సరము మనకి ఏమొచ్చిందంటే పెద్ద పండగ వస్తుందంట. ఏ పండగ అండి అది? పెద్ద పండగ. నిజమే. పండగ అంటే మనందరికీ తెలుసు, పిండి వంటలు. చెప్పండి, పిండి వంటలు, కొత్త దుస్తువులు, ఇంకా ఎక్కడి నుంచో సిటీల నుంచి పట్టణాల నుంచి వచ్చే చుట్టాలు, ఇంకా కొంతమంది అయితే కోడి పందాలు, అండి ఇంకా రకరకాల ఆటలు పాటలు, ఇవన్నీ కలిపి సెలబ్రేషన్ చేసుకుంటమే పండగ. అయితే ఇది పండగ నాడే చేసుకుంటున్నామా అంటే కాదు. కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటాం మనం? ఎప్పుడైనా వేసుకుంటాం. పిండి వంటలు ఎప్పుడు చేస్తున్నాం? ఎప్పుడైనా తింటున్నాం మనం. పిండి వంటలకు కదువే లేదు. వీధి వీధికి పిండి వంటలు దొరికేస్తున్నాయి మనకి, అవండి. అలాగే మనకి బిర్యానీ ఎప్పుడు దొరుకుతుంది? ఎల్లప్పుడూ దొరుకుతుంది. మనం ఎల్లప్పుడూ చేసుకు తింటున్నాం. అంటే పండగతో మనకి సంబంధము లేదు. అన్నీ మనకి సమకాలీన సమయంలో మనకి అన్నీ దొరుకుతున్నాయి. ప్రతి క్షణంలోనూ, ప్రతి సమయంలోనూ మనకు అన్నీ దొరుకుతున్నాయి. మరి ఎందుకు పండగ అనే వాతావరణం ఎందుకు క్రియేట్ చేయబడుతుంది జనాల్లోని? ఎందుకు ఈ సంతోషం, ఈ ఆనందం ఎందుకు? పండగ వచ్చినప్పుడే ఆనందం, పండగ లేనప్పుడు ఆనందం లేదు ఉంటూ ఉంటారు. మొన్నటిదాకా మనం ఏ ఆనందంలో ఉన్నాం? క్రిస్మస్ ఆనందంలో ఉన్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం. ఈ రోజున ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో జరుపుకునే పండగ, ఈ గోదావరి జిల్లాల్లో జరుపుకునే పండగ, ఈ సంక్రాంతి పండుగలో అన్యులందరూ కూడా ఏం చేస్తుంటారు? చాలా ఆనందంలో ఉంటారు. అయితే మనకి, క్రైస్తవులమైన మనకి, దేవుని నమ్మిన మనకి, విశ్వాసులమైన మనకి సంవత్సరానికి ఒకసారి పండగ కాదండి. మనకి ప్రతిరోజు ఏంటి? పండగే. ప్రతి ఆదివారము పండగే. దేవుని వాక్యము నీకు వినపడుతుంది అంటే, రుచికరమైన వాక్యం నీకు వినపడుతుందంటే అదే గొప్ప పండగ. అవునా అండి? ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఇష్టమైన బిర్యానీలకి చాలా పేర్లు ఉన్నాయి. మనకి తెలీదు. రెస్టారెంట్లకు వెళ్తే లిస్ట్ ఇస్తాడు, మెనూ ఇస్తాడు. ఆ మెనూలో చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక్క బిర్యానీకి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయని. అందులో మనకు నచ్చిన బిర్యానీ, మనకి నోటికి ఇష్టమైన బిర్యానీ, రుచికరమైన బిర్యానీ తింటూ ఉంటే నీకు ఆనందమా కాదా? ఆనందం. అంటే నీకు ఎప్పుడు ఆనందం కలుగుతుందో అదే పండగ. అవునా? అదే ఫెస్టివల్. అంతే, తింటమే పండగ. కొత్త దుస్తులు ధరించుకోవడమే పండగ ఈ లోకంలో. అయితే నీకు ఎప్పుడైతే స్వచ్ఛమైన వాక్యము, రుచికరమైన వాక్యము, నీ హృదయాన్ని తృప్తిపరిచే వాక్యము, నిన్ను మేల్కొలిపే వాక్యము, నిన్ను ఆత్మీయంగా ఎదిగింపజేసే వాక్యము నీకు ఎప్పుడైతే వినపడుతుందో, నువ్వు ఎప్పుడైతే అక్షయమైన ఆహారాన్ని నువ్వు రుచిగా భుజిస్తావో అదే నీకు పండగ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, నిజమే. నీకు రుచికరమైన వాక్యము నీకు అందట్లేదు అంటే నీకు రుచిగా లేదని అర్థం. నువ్వు తృప్తి పొందట్లేదంటే ఏదని అర్థం? చెప్పండి. మనకు తృప్తి లేదండి. మనం భోజనం చేస్తున్నాం, పండగ వచ్చింది. పండగ వచ్చినప్పుడు ఇంట్లో పప్పు తోటకూర వండుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అస్సలా ఈరోజు ఏంటి మమ్మీ, ఈరోజు ఏంటి మమ్మీ అంటాం. ఈరోజు ఏంటి? పండగ కదా, నువ్వు ఇది ఉండేవి, ఈరోజు ఏం వండాలి? జాయింట్లు తెగిపోవాలి, ఏం చేయాలి? జాయింట్ ఉండాలి కదా మమ్మీ అంటాం. అలాగే మనకి రుచికరమైన భోజనం అందినప్పుడు పండగ అని మనకి అనిపిస్తుంది. అలాగే ఈ స్వచ్ఛమైన వాక్యము, రుచికరమైన వాక్యము, రుచికరమైన అక్షయమైన ఆహారం మనకి దొరికినప్పుడు మరింత ఆనందము పొందుతాం. మన హృదయాలు తృప్తి పొందాలి. ఏమండి? మనందరికీ పండగ ఎప్పుడూ అర్థమైంది. అది ఈ లోకంలోనే పండగ. అర్థమవుతుందా మీకు? చాలామందికి పండగ అంటే, మరి మీరు అనుకున్నట్టు ఇవన్నీ జరగాలంటే ఏముండాలి? మనిషి దగ్గర డబ్బు ఉండాలి. మెయిన్ ఏముండాలండి? డబ్బు ఉండాలి, ఓపిక ఉండాలి. ఆ రెండూ లేకపోతే పండగ లేదు, ఏమీ లేదండి. అవునా కాదా? కానీ మన క్రైస్తవులకి ఎప్పుడు పండగ? ప్రతిరోజు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. మన ప్రతి విషయంలోనూ ఎక్కడ ఆనందించాలంటే మనము ప్రభువునందు ఆనందించాలి.
మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే, మనం మంచి విషయాల్లో ఆసక్తిగా ఉండి మన ప్రభువునందు ఆనందించే వారిగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని వల్లారా, ఈ లోకములో వాటి కోసము, ఈ లోక ఆశల కోసము, ఈ లోక పండగల కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం ఎప్పుడు కూడా వెంపర్లాడకూడదు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆడకూడదు. దేవుడు అక్కడ పండగ అంటలేదు. ఎక్కడ పండగ అంటున్నాడో తెలుసా? నీ హృదయంలో జరిగే ఆనందం పండగ అంటున్నాడు. నిజమే, చాలా మంది పైకి ఆనందంగా కనపడుతూ ఉంటారు, నవ్వుతూ కనపడుతుంటారు. హలో బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారు, హ్యాపీ పొంగల్ చెప్పుకుంటూ ఉంటారు, హ్యాపీ సంక్రాంతి చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళ హృదయంలో ఆనందంగా ఉన్నారో లేకపోతే దుఃఖపడుతూ ఉన్నారో బయటికి తెలుస్తుందా? తెలీదు. ఎవరికి తెలుస్తుంది అది? నీ హృదయంలో ఏముంది ఎవరికి తెలుస్తుంది? దేవునికే తెలుస్తుంది. ఆ పక్క మనిషికి హ్యాపీ చెప్తున్నాడు కదా, సంతోషంగా జీవించమని చెప్తున్నాడు కదా అని అనుకుంటారే తప్ప హృదయంలో ఏముంది ఎవరికి తెలియదు. కానీ ఆ హృదయంలో పుట్టే సంతోషం ఉందో చూశారు, అదే నిజమైన సెలబ్రేషన్స్. అర్థమైందా? మనకి ఆనందం ఎక్కడ పుట్టాలి? హృదయంలో పుట్టాలి, హృదయంలో పుట్టాలి. ప్రియమైన దేవుని వల్ల దేవుడు అంటున్నాడు, 99 నీతిమంతులు కంటే ఒక్క పాపి మారు మనసు పొంది రక్షించబడితేనట పరలోకంలో కోట్ల దేవదూతల మధ్య పరలోకంలో దేవునికి ఆనందం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కదా నిజమైన ఆనందం, అవునా కదా? ఒక మనిషి చనిపోయే స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఏమండి, ఒక మనిషి చనిపోయే స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అప్పుడు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. మొన్నటిదాకా కరోనాతో బాధపడినట్టు రోగంతో బాధపడుతూ, వ్యాధిగ్రస్తుడై బాధపడుతూ చనిపోయే స్థితిలోనికి వెళ్ళిన తర్వాత బ్రతికేసాడు అనుకోండి, ఆ కుటుంబానికి ఎప్పుడు ఆనందం? పండగ వచ్చినప్పుడు ఆనందమా? ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆనందమా? ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడే ఆనందం. కనుక ప్రతి మనిషి కూడా అపరాధముల చేత, పాపముల చేత కొట్టబడి, నలగబడి లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతడు రక్షింపబడితే ఎవరికి ఆనందం? దేవునికి ఆనందం. దేవునికి ఆనందం అయితే దేవుని పిల్లలమైన మనకి కూడా ఎప్పుడు ఎక్కడ ఆనందం కలగాలి? మనకి చెప్పండి, ఎక్కడ ఆనందం కలగాలి? కోడిని కొయ్యడంలో ఆనందం కలగాల? చెప్పండి. కోడి పందాలు జరగడం వల్ల ఆనందం కలగాల? ఒకసారి ఆలోచన చేయండి, సమాజం ఎటుపోతుంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం అందరం కూడా ఓ మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా మాటలు. యోహాను రాసిన మొదటి పత్రిక 221వ పేజీ. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడో? ఈ లోకములో ఉన్న వాటినైనను, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను, లోకమునైనను ప్రేమించిన ఎడల ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఏం చేయదట? ఉండదు. తండ్రి ప్రేమ లేకపోతే నువ్వేమైపోతావు? మనల్ని కనురెప్పపాటైన కనుమూయకుండా మనల్ని కాపాడే ప్రేమ, నిజమైన ప్రేమ మనలో ఉండాలంటే ఏం కావాలి? మనకి ఏం ప్రేమించకూడదు? మనం లోకాన్ని ప్రేమించకూడదు, లోక ఆశల్ని ప్రేమించకూడదు. ఈ అంతరించిపోయే లోకాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఈ లోకము ఇలాగే ఉంటుంది. ఒక 2000 సంవత్సరాల క్రితము ఇలాగ ఉంది, ఇప్పుడు ఇలాగ ఉంది, తర్వాత కూడా ఏమవుతుంది? ప్రసంగి అంటున్నాడు, సూర్యునికుంద సమస్తము మునుపు ఉండినదే ఇప్పుడును ఉంటుంది అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో. నిజమే, అదే మార్పు చెందట్లేదు. ఏమండి, మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం, మారిపోలేదు. పండగ వచ్చినా మారిపోలేదు, పుట్టినరోజు వచ్చినా కూడా ఏమైపోలేదు? మారిపోలేదు. కొత్త సంవత్సరం వచ్చినా కూడా మనం ఏమైపోలేదు? మారిపోలేదు. అదే ఆకాశము, అదే భూమి, అదే చంద్రుడు, అదే సముద్రము, అన్నీ అవే అలాగే ఉంది. కాలము అలాగే ఉంది అండి, అన్నీ అలాగే ఉన్నాయి. మారిందల్లా ఏంటంటే ఏది మారలేదు.
గోడ మీద ఉన్న క్యాలెండర్ ఒకటే ఏమైంది, మారింది. పాత క్యాలెండర్తో మనకి పని లేకుండా పోయింది. కొత్త క్యాలెండర్ గోడ మీదకి వచ్చింది. గడియారం కూడా అదే ఉంది, అదే టైం తిరుగుతూ ఉంది. గమనించండి, ఈ లోకంలో ఏది మారిపోలేదు. కానీ మారవలసింది ఏంటంటే మన హృదయం. జరగవలసిన పండగ ఎక్కడంటే మన హృదయంలో. గమనిస్తున్నారా? ఎక్కడ జరగాలి పండగ? హృదయంలో జరగాలి పండగ. నిజమైన ఆనందం కావాలి. డబ్బుంటే కలిగే ఆనందం నిజమైన ఆనందమా? కాదు. మనిషి పాపం నుండి విమోచింపబడితే అది నిజమైన ఆనందం. అక్కడ జరగాలి పండగ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే, మనందరూ చాలాసార్లు చదువుకున్న విషయమే. గమనిద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ఒక తండ్రి కట ఇద్దరు కుమారులు ఉన్నారట. ఎంతమంది అండి? చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలైన వారు, యవనస్తులైన వారు, విశ్వాసులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఎన్నోసార్లు విన్న వాక్యమైనా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొత్త కోణంలో మనకి బోధించబోతున్నాడేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, పెద్దవాడు. ఏమండి, ఈ మనుష్యుడు చిన్నవాడు ఉన్నాడు, పెద్దవాడు ఉన్నాడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, మనిషి ప్రేమ ఎలా ఉంటుందట? అందరితోనూ సమానముగా ఉండదు. ఉంటుందా? చెప్పండి. ఉంటుందన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. ఉండదు. మీరు ఎంత అనుకున్నా ఒక తండ్రికి ఒక బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, తల్లికి ఏమో ఒక బిడ్డ మీద ప్రేమ ఉండొచ్చు. ఏమండి, మా తాతగారికి ఏమో ఒక మనవడి మీద ప్రేమ ఉండొచ్చు. చెప్పలేం. ఒక మనిషికి అందరినీ సంపూర్ణంగా ఏకరీతిగా ఒక్కరిని మనము ప్రేమించలేం. అవునా కదా? ఈ రోజుల్లోనైతే డబ్బు ఉంటేనే ప్రేమ. అవునా కదా? చెప్పండి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ప్రేమ. డబ్బున్న వారిని ఒకలాగా ప్రేమిస్తాం, డబ్బు లేని వారిని. ఇది మానవుని యొక్క నైజం అయిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో, ఈ తరాల్లో ఏమైపోయిందంటే, ఈ రోజుల్లో ప్రేమ ఏమైపోయిందట? కరువైపోయింది. ప్రేమ చల్లారిపోయింది. నిజమే. డబ్బుంటే మాత్రం ప్రేమ వస్తుంది. కానీ ఈ మనుష్యునికట ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్దవాడు, చిన్నవాడు. ఆ యొక్క తండ్రి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడట. గమనించాలి. ఇద్దరిని ఏం చేస్తున్నాడు? సమానంగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఇద్దరు కుమారుల్ని సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇద్దరికి కావలసిన బట్టలు కొంటూ ఉన్నాడు, ఇద్దరికి కావలసిన ఆహారం పెడుతూ ఉన్నాడు, ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు. ఒకరిని ఎక్కువగాను చూస్తలేదు, ఒకరిని తక్కువగాను చూస్తలేడు. చాలా సమానంగా చూస్తూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్న సమయంలో ఆ కుమారులిద్దరూ ఎదిగి పెద్దవారయ్యారు. పెద్దవాడు ఎదిగాడు, చిన్నవాడు ఎదిగాడు. అన్నదమ్ములు ఇద్దరు పెరిగిన తర్వాత చిన్నవాడికి ఏం జరిగిందంటే, నా ఆస్తిలో నాకు వాటా ఇచ్చే. నువ్వు ఇలా సమానంగా చూస్తున్నావు రైటే, ఏమో ఎవరికి ఎంత ఎక్కువ పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడండి, గుడ్డివాడు అనుకున్నాడట, గుడ్డివాడు కదా అని కొంచెం ఎక్కువ పెట్టారట. పెట్టినప్పుడు ఆ గుడ్డివాడు అనుకున్నాడట, నాకే ఇంత పెట్టారు, మిగతా వాళ్ళకి ఇంకెంత పెట్టుంటారో అనుకున్నాడట. అట్లాగా ఆ చిన్నవాడు తండ్రి బాగా చూస్తున్నా కానీ ఆ చిన్నవాడు ఆస్తి ఇంకా అన్నయ్యకి పెట్టేస్తున్నాడేమో, లేకపోతే దాసీలకు పెట్టేస్తున్నాడేమో, సేవకురాంటికి పెట్టేస్తున్నాడేమో, అన్యాయంగా ఉత్తినే వృధా చేస్తున్నాడేమో, నా ఆస్తి నేను పట్టుకుపోవాలి అనుకున్నాడో ఏమో. ఆ చిన్నవాడు ఏం చేశాడట? నా ఆస్తిలో నాకు వచ్చే భాగము ఇమ్మని ఆ తండ్రిని అడుగుగా అతడు తన ఆస్తిని పంచిపెట్టాను. తండ్రి నిజం ఎంత ప్రేమించేవాడు ఒకసారి ఈ మాటలో మనకు అర్థమైపోద్ది. ఆస్తి అడగగానే తండ్రి ఏం చేశాడు? అసలు సమయం ఉంది దానికి ఇంకా ఇవ్వడానికి, మీరు ఇంకా కంగారు పడకండి. నేను నా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత, నేను కొంతకాలము ఈ ఆస్తిని అనుభవించిన తర్వాత, నేను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు నన్ను చూస్తారో చూడరో. ఏమండి, అప్పుడు మీరు నన్ను చూస్తారో చూడరో అని ఆలోచించకుండానే ఆ తండ్రి ఏం చేశాడంటే కుమారులు ఇద్దరికి ఏం చేశాడట?
ఆస్తిని ఇచ్చేసాడంట, పంచి పెట్టాడట. "ఆ, నాన్న, ఈ కారు నీదే, ఈ కారు ఏమో నువ్వు ఉంచుకో, ఈ బంగారం ఏమో నువ్వు ఉంచుకో, ఈ గుర్రాలేమో నువ్వు ఉంచుకో" అని ఆస్తిని సమానంగా పంచేసాడంట. ఎందుకు? ఆ తండ్రికి కుమారులంటే ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉంది కాబట్టి ఇద్దరిని ఏం చేశాడు? పంచి పెట్టాడు. చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు తనకిచ్చిన వాటా పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇంట్లో ఉండలేదు. నాకు కొంత ఆస్తి వచ్చింది కదా, నేను బయటికి ఏం చేస్తున్నాను, దాన్ని బయట కట్టుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి చెప్ పాడు చేసెను. చదువు. అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత తనకున్న ఆస్తి అంతా, తనకిచ్చిన వాటా అండి, తండ్రి దగ్గర ఉన్న ఆస్తి ఆ, 2 భాగాలు చేశాడండి. ఒకటేమో పెద్ద కుమారుడికి ఇచ్చేసాడు, రెండో భాగం ఎవరికి ఇచ్చేసాడు? చిన్న కుమారుడికి ఇచ్చేసాడు. ఈ చిన్న కుమారుడికి ఇచ్చేసిన తర్వాత తనకొచ్చిన భాగాన్ని అంతా పట్టుకుని, పెద్ద కుమారుడైతే తండ్రి దగ్గరే ఉండిపోయాడు, చిన్న కుమారుడైతే బయటికి వెళ్ళిపోయాడు. ఇచ్చిన ఆస్తి అంతా దుర్వ్యాపారం చేసి, అంటే ఆ ఇచ్చిన ఆస్తి అంతా లోకంలోనికి వెళ్ళిపోయి, ఇందాక మనం చదువుకున్నాం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ఏం చేయకూడదట? ప్రేమింపకుడి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబము అవన్నీ కూడా అపవాదివే. అది లోకంలో పుట్టినవే, అది దేవుడి నుంచి వచ్చినవి కావు. లోకం మనల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించి లోకంలో ఉన్న వాటిని కావాలనిపిస్తుంది. కనుక ఈ చిన్న కుమారుడు అదే ఆశించి లోకంలోనికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఆ కోడి పందాలు ఆడాడు అనుకోవచ్చు. దుర్వ్యాపారం చేసి, జూదమాడి, పేకాటాడి, ఇలాగా రకరకాలుగా లోకంలో ఉన్న సమస్తాన్ని అనుభవించాలన్న ఆశతో ఆస్తినంతా ఏం చేశాడండి? మొత్తం పోగొట్టేశాడు. నిజమే. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. డబ్బులు సంపాదిస్తారు, సంవత్సరం అంతా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సంపాదించి చక్కగా, నేను ఎందుకంటే ఈ రోజున ఈ సందర్భాల్లో జరిగే విషయాలు మీకు చెప్తున్నాను. నాకు కళ్ళకు కనబడిన విషయాలు మీకు చెబుతూ ఉన్నాను. చక్కగా ఏం చేస్తున్నాడు? ఆ డబ్బుతో ఒక కోడి పుంజును కొనుక్కుని వెళ్ళిపోతున్నాడు. భీమవరం వెళ్ళిపోయి ఆ 1,00,000కో 2,00,000కో పంది వేసి ఆ యొక్క గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆడుతున్న క్రమంలో తను సంపాదించిన డబ్బునంతా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క పందెంలో పెడుతున్నాడు. మొత్తం అంతా కోడి కోతకు పోతుంది, డబ్బు వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఒట్టి చేతులతో తిరిగి వస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్వ్యాపారాలు, ఇటువంటి దురాలోచనలు ఇవన్నీ ఉంటాడు. కొన్నాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, చేతిలో ఉన్నదంతా పోయిన తర్వాత మనసు కలత చెంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవడం అనే స్థితిలోని కూడా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. లోకములో ఉన్న వాటినైనను మీరు ఏం చేయకూడదట? ప్రేమించకండి. ఒకవేళ ప్రేమిస్తే మీరేమో ఏ స్థితిలోనికి అపవాది తీసుకెళ్ళిపోద్దో మనకు అర్థం కాదు. ఈ రోజున ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయి? లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి తన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్న క్రమంలో, అప్పులైపోయిన క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. అవండి, లోకంలో ఎన్నో స్నేహాలు పడుతున్నాడు, దుర్వ్యాపారాలు చేస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. ఇంకెటువంటి పరిస్థితి కానరాట్లేదు. ఈ చిన్న కుమారుడు కూడా లోకంలోనికి వెళ్ళిపోయాడు. మొత్తం అంతా ఏం చేసుకున్నాడట? మొత్తం పోగొట్టేసుకున్నాడు. అతని దగ్గర తినటానికి కూడా ఏమీ లేదు ఇప్పుడు. నిజమే. డబ్బు ఉంటేనే మనకి ఆహారం దొరుకుతుంది. అక్కడ తినటానికి కూడా తిండి లేకపోతే ఒక అతని దగ్గర జాయిన్ అయ్యాడంట ఉద్యోగానికి. ఎక్కడ జాయిన్ అయ్యాడండి? చదవండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరిన. అతడు పందులకు మేపుటకు ఏ ఉద్యోగం జాయిన్ అయ్యాడండి? కడకే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ ఉద్యోగం లేదు, దర్జాగా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, పని వాళ్ళకి అందరికీ పని చెప్పే స్థితిలో ఉన్నాడు. అవునా కదా? చక్కగా ఇంట్లో ఒక యువరాజు హోదాలో ఉన్న అతను మొత్తం అంతా పోగొట్టేసుకుని కింద స్థాయికి, రాజు స్థాయి నుంచి భటుడి స్థాయికి దిగిపోయి అండి ఏ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో తెలుసా? పందులను మేపే ఉద్యోగం. చేస్తారా ఎవరైనా? అంత పెద్ద స్థాయి నుంచి కిందకి వెళ్ళిపోయిన తర్వాత పందులను మేపే ఉద్యోగము ఎవ్వడూ చేయడు. కానీ ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడు? తినడానికి తిండి లేదు, భుజిద్దామంటే ఏమీ లేదు. అప్పుడు కడుపు కాలిపోతుంది, ఒక పక్కన ఆకలి,
ఒక పక్కన డబ్బు అయిపోయిందన్న బాధ, ఒక పక్కన తండ్రి గుర్తొస్తున్నాడు, ఒక పక్కన అన్నయ్య గుర్తొస్తున్నాడు. తిను ఎక్కడికి వచ్చేసాడు? లోకంలోనికి వచ్చేసాడు. తిరిగి తన ఇంటికి చేరదామన్నా కూడా డబ్బులు లేవేమో. అందుకే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఇంకేదో ఉద్యోగం, డబ్బులు కావాలి ఇప్పుడు. డబ్బులంతా దుర్వ్యాపారం చేసేసి పాడు చేసేసిన తర్వాత మన చేతిలో డబ్బులు లేకపోయిన తర్వాత ఏమి ప్రయోజనము లేదు. అందుకే ఆ పందులు దగ్గర జాయిన్ అయ్యి, మేపే దాంట్లో జాయిన్ అయ్యి, ఆడు పందులు తినే పొట్టు, కడుపు ఆకలేసేస్తుంది, ఏం చేస్తాడు? ఆ పందులు తినే పొట్టు తినేపోతున్నాడట. అప్పుడు వానికి ఏమీ ఇవ్వలేదంట. ఆ పొట్టు కూడా అతను ఏం చేయలేదట, ఏమీ ఇవ్వలేదంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎవరికి బుద్ధి వచ్చింది చెప్పండి? ఆ చిన్నవాడికి అప్పుడు బుద్ధి వచ్చి, ఛే, ఏంటి నేను ఇక్కడ పని చేస్తామేంటి, ఎవరో బయటోడి దగ్గర నేను పని చేయడం ఏంటి, అక్కడ పందులు మేపడం ఏంటి, ఆ పొట్టు కూడా ఆ యజమాని నన్ను తిన్నివ్వకపోవడం ఏంటి అని అనుకున్నాడు. ఏమో బుద్ధి వచ్చిందన్నమాట. ఏమండి, శవరం అయ్యాక ఏమొస్తుందట? వివరం వస్తుందట. విన్నారా సామెత ఎప్పుడన్నా మీరు? నిజమే. అలాగే ఈ బుద్ధి వచ్చినప్పుడు ఈ చిన్న కుమారుడు, నేను నా తండ్రి దగ్గర చేసుకుంటే విలువైన ఉంటుంది, ఎవరి దగ్గర పని చేస్తే నాకు విలువ ఏంటి అనుకున్నాడు. వెంటనే ఆ తండ్రి గుర్తొచ్చాడంట. కూలివాండ్రలో అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి ఏమవుతున్నాను? తండ్రి దగ్గర పని చేసే వాళ్ళకి ఆకలి ఆకలి తీర్చలేదు. వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉందట. ఆహారం ఎక్కడ సమృద్ధిగా ఉంది? తన తండ్రి దగ్గర పని చేసే కూలి వాళ్ళ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది. వాళ్ళే తృప్తిగా తింటున్నారు. నేను అక్కడన్నా పని చేసుకున్నా సరిపోతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యును కాను, నన్ను నీ కూలివాన్లో ఒక్కనిగా పెట్టుకోండి అయ్యా అని అతనితో చెప్పుకుంటానని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాడట. దూరంగా నిలబడ్డాడట. అండి, వచ్చాడండి, గేటు దగ్గరికి వచ్చాడండి. కుమారుడు ఏం చేశాడు? మొత్తం అంతా పోగొట్టేసుకుని గేటు దగ్గర నిలబడ్డాడు. భయమేస్తుంది, లోపలికి వెళ్ళాలంటే భయం. ఏమో అంతా పోగొట్టేసుకున్న నా పరిస్థితి ఇదంటే ఏమంటారని భయం. వెళ్ళాడు, లోపలికి వెళ్తున్నాడు. తండ్రి దూరం నుంచి చూశాడట. చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని ద్వారా. ఈ రోజున నీ విషయంలోనూ నా విషయంలోనూ మన అందరి విషయంలో దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఈరోజు నిన్ను నన్ను ఈ వాక్యం మనకి వినిపింపజేస్తున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వినిపింపజేస్తున్నాడు. లేకపోతే నీవు కూడా లోకంలో ఎలా ఉంటాం? పండగ పేరుతోనో లేకపోతే ఏదో పేరుతోనో లోకంలో ఉంటాం. లోకంలో దుర్వ్యాపారం చేస్తానో లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతూనో నువ్వు లోకంలో ఉండిపోయేవాడివేమో. ఈ రోజున ఈ సమయంలో నిన్ను ప్రేమించి దేవుడు నీకు వాక్యం చెప్పిస్తూ ఉన్నాడంటే, నీ హృదయాన్ని పొడుస్తున్నాడంటే, నీ హృదయం తెరవబడుతుందంటే, నీ హృదయాన్ని వినిపింపజేసి అక్షయమైన ఆహారం నీకు పెడుతున్నాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. తండ్రి ఏం చేస్తున్నాడంటే దూరంగా నిలబడిన కుమారుణ్ణి చూశాడట. చిన్న కుమారుని చూసి చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడే, అంటే గేటు దగ్గర ఉన్నప్పుడే, ఇంట్లో నుంచి చూశాడు, వాడింకా గేటు దగ్గర ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అండి, దూరముగా ఉన్న ఆ కుమారుణ్ణి చూశాడట. చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. కుమారుడేమో లోకములో వాటినైనను లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను లోకంనైనను ప్రేమించి కుమారుడు మొత్తాన్ని దుర్వ్యాపారం చేసి మొత్తం పాడు చేసుకున్న క్రమంలో, తన శరీరాన్ని కూడా పాడు చేసుకున్న క్రమంలో తండ్రి దూరం నుంచి చూసి అసహ్యపడలేదట. అసహించుకోలేదు, కోపం లేదు, దూరంగా నెట్టివేయలేదు, నా గుమ్మం ఎక్కొద్దు అనలేదు. ఇంకా కుమారుడు లోపలికి రావడం మానేసి తండ్రే ఒక మెట్టు దిగిపోయి దగ్గరికి వెళ్ళిపోయి, చూసారా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూసారా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూసారా? మీకు అందరికీ బాగా అర్థం అవ్వాలి దేవుని మాటలు. ఆ వచ్చి ఆ కుమారుని మెడ మీద పడి, అంటే గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడంట. నన్న కుమారుడా వచ్చేసావా అని. చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను విరోధముగా, అంటే తన తప్పు దిద్దుకున్నాడు అండి. దేవునికి
తప్పు చేసి తప్పించుకుంటే దేవుడికి ఇష్టం ఉండదు. తప్పు చేసి నువ్వు తప్పు తెలుసుకొని తప్పు దిద్దుకుని ఆయన వద్దకు వచ్చావు చూసావా, అప్పుడు దేవుడికి మరింత ఇష్టం. అందుకే ఆయన ఏమంటున్నాడు, తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకుంటకు నేను యోగ్యుణ్ణి కాదు అన్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే తన దాసుని పిలిచాడట. ప్రశస్త వస్త్రము, చదవండి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వేనికి కట్టి. చూసారా, అంటే పండగ ఎక్కడ జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి, మీకు అందరికీ అర్థం అవ్వాలి నా వాక్యము. పండగ ఎక్కడ జరుగుతుంది? తప్పిపోయిన కుమారుడు తిరిగి ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఈ లోకంలో పడిపోయిన మనిషి తిరిగి తన యొద్దకు వచ్చినప్పుడు నిజమైన పండగ జరుగుతుంది. అప్పుడు కడుతున్నాడు ప్రశస్తమైన వస్త్రము. ప్రశస్తమైన వస్త్రము, కొత్త బట్టలు ఎప్పుడు కడుతున్నారు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు. ఈ రోజున లోకంలో నువ్వు లేవు, లోకంలో లేవు, నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. అది నిజమైన పండగ, అక్కడ జరగాలి పండగ. అందుకే ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి. కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం మనం చెప్పండి? కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం? పండగ వచ్చినప్పుడు కట్టుకుంటాం. ఉంగరం ఎప్పుడు ఎట్టుకుంటాం? ఆభరణాలు ఎప్పుడు ధరిస్తాం? పండగ వచ్చినప్పుడు. చదవండి, పాదములకు చెప్పులు తొడిగి. కొత్త చెప్పు అంటే అతను చెప్పులు కూడా పోగొట్టేసుకున్నాడు అన్నమాట. లోకంలోకి వెళ్ళి ఏం పోగొట్టేసుకున్నాడు? మంచి బట్టలు లేవు అతనికి. ప్రశస్తమైన వస్త్రం కట్టమన్నాడంటే మంచి బట్టలు లేవు. వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు ఎటువంటి బట్టలు కట్టుకుంటారు? ఊదా రంగు వస్త్రములు కట్టుకున్నాడు అన్నారు కదా ధనవంతుడు. అలాంటి మంచి వస్త్రములు కట్టుకునే స్థితిలో లోకంలోనికి వెళ్ళిపోయి బట్టలు పోగొట్టేసుకున్నాడు, చెప్పులు పోగొట్టేసుకున్నాడు, అన్నీ పోగొట్టేసుకున్న క్రమంలో తిరిగి వచ్చిన తప్పిపోయిన తన కుమారుడు తిరిగి వస్తున్న క్రమంలో తండ్రికి పండగ జరుగుతుందండి. తండ్రికి పండగ జరుగుతుంది. మొత్తం సేవకులందరినీ పిలిచేశాడు, దాసులందరినీ పిలిచేశాడు. అందరినీ పిలిచేసి నా కుమారుడికి మంచి వస్త్రం కట్టండి అండి. యాక్చువల్గా మంచి కొత్త బట్టలు ఎప్పుడు వేస్తామంటే కుమారుడికి మనము పుట్టినరోజు జరిగినప్పుడే వేస్తాం. పుట్టినరోజు జరిగినప్పుడు వేసినా వేయకపోయినా ప్రయోజనం లేదు. నిజంగా కుమారుడు మారు మనసు పొంది సన్నిధిలో గొప్పగా సాగుతుంటే అప్పుడే పండగ, ప్రతిరోజు పండగే. ఆ కుమారుడికి ప్రశస్తమైన వస్త్రం వేసి ఉంగరం తొడిగించి మంచి చెప్పులు తొడిగి, పాదములకు చెప్పులు తొడిగి, కొవ్విన తోడ పశువులు వధింపబడి, అంటే నాన్ వెజ్ తెప్పించాడండి తండ్రి. పండగ చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? మీకు మొదటి నుంచి నా వాక్యం ఫాలో అవుతే మీకు అర్థమవుతే నాన్ వెజ్ తెప్పించి పండగ చేస్తున్నాడండి. వధించండి, కొవ్విన దూడను వధించుడి, మనము తిని సంతోషపడుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, మనం అందరం ఎప్పుడు సంతోషపడాలో తెలుసా? ఒక్క పాపి మారు మనసు పొందితే. నిజమే. ఇది ఎక్కడ జరుగుతుంది? ఒక్క పాపి మారు మనసు పొందే క్రమం ఎక్కడ జరుగుతుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన సన్నిధిలో జరుగుతుంది, ఆయన వాక్యం వినపడే సమయంలో జరుగుతుంది. ఈ రోజున ప్రతి చోట మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. మండపేటలో మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రతి చోట మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ మీటింగ్స్లో వాక్యం వినపడుతూ ఉంది. అక్కడికి అన్యులు వస్తారు, అందరూ చాలామంది వస్తూ ఉంటారు, తండోపతండాలుగా జనం వస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో వాక్యము హృదయం పట్టబడి ఒక్క పాపి మారు మనసు పొందితే ఆ ప్రాంగణం అంతా ఏం జరుగుతుంది? పండగ జరుగుతుంది. నిజమే. ఒకడు అక్కడికి వచ్చి మారు మనసు పొంది దేవుళ్ళలోనికి వస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడని అర్థం? లోకంలో పడిపోయిన మనిషి, లోకంలో వెళ్ళిపోయిన మనిషి, లోకాశలకు లొంగిపోయిన మనిషి, అపవాది చేత పట్టి పీడింపబడుతున్న మనిషి దేవుళ్ళలోనికి వస్తున్నాడు. తిరిగి లోకంలో తప్పిపోయిన కుమారులందరూ కూడా ఎక్కడికి వస్తున్నారని అర్థం? దేవుళ్ళలోనికి వస్తున్నారంట. అలా వస్తున్నప్పుడు జరుగుతుంది పండగ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాదములకు అక్కడ చదవండి, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. మనం కొవ్విన తోడను తీసుకురండి, అది మనం వండుకుని మనం ఏం చేద్దాం అన్నాడు తండ్రి? సంతోషపడదాం అంటున్నాడు. సంతోషపడదాం, పండగ చేసుకుందాం, ఆనందపడదాం, సెలబ్రేషన్స్ చేసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మన సెలబ్రేషన్స్ ఎప్పుడు జరగాలి మనకి చెప్పండి?
తాత్కాలికమైన ఆనందాల కొరక, శాశ్వతమైన ఆనందం కొరక? శాశ్వతమైన ఆనందం కొరకు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి, పండగ చేసుకోవాలి. ఈ తండ్రి అదే చేస్తున్నాడు. కుమారుడు తప్పిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, మొత్తం పోగొట్టేసుకున్నాడు అండి, మొత్తం అపవాదికి అప్పగించేసుకున్నాడు. తిరిగి వచ్చాడు, తెలుసుకున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు, తప్పు దిద్దుకున్నాడు. వెంటనే పండగ చేసుకుంటున్నారండి. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికింది, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు ఏం చేశారట? సంతోషపడసాగిరి. సంతోషం, ఆ కుటుంబంలో సంతోషం, ఆ ఊరిలో సంతోషం, ఆ ఊరిలో నిజంగా ఆ యొక్క సెలబ్రేషన్ చేస్తున్నాడంటే, ఆ యొక్క విందు చేస్తున్నాడంటే ఊరంతటిని పిలుస్తాడా? పిలవడా? పిలుస్తాడు. నిజమే, ఊరంతటిని పిలిచి సంతోషిస్తున్నాడు. ఈరోజు నా పుట్టినరోజని విందు చేయడం కాదు కానీ, పండగని విందు చేయడం కాదు కానీ, ఏదో నామకార్థంగా విందు చేయడం కాదు కానీ, నువ్వు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అంటే ఎక్కడ చేయాలో తెలుసా? ఒక్క పాపి మారు మనసు పొందడానికి నువ్వేం చేస్తావో చేయి, అప్పుడు చేయి పండగ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రి అదే చేస్తున్నాడండి. కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. కుటుంబం ఆనందంలో కొనసాగింది. నిజమే, ఎంతో ఆనందంగా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క ఆనందం కొనసాగింది. కొవ్విన దూడను వధించేయండి అన్నాడు, అందరిని పిలిచేయండి అన్నాడు, దాసులందరినీ పిలిచేశాడు. అప్పుడు చేస్తున్నాడు పండగ. ఆ కుటుంబంలో సంతోషం, ఆ కుటుంబంలో పండగ, ఆ ఊరిలో పండగ. ఇదంతా చేస్తూ ఉన్న క్రమంలో అన్నగారు చూశాడు, ఇదేంటి, నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా, ఏమండి, నేను ఎప్పటి నుంచో నీ దగ్గరే ఉన్నాను కదా నాన్న. నేను ఎప్పటి నుంచో నీ దగ్గర ఉన్నాను. తమ్ముళ్ళగా నేను ఆస్తి ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు ఇచ్చే నేను అడగలేదు. నువ్వేది పెడితే అది తిన్నాను, నువ్వేది చెప్తే అది చేశాను, నీ దగ్గరే సేవ చేశాను కదా. ఏంటి అటు బయట శుభ్రం పోగొట్టేసుకుని వస్తే అప్పుడు పండగ చేస్తున్నావేంటి అన్నాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఒరే తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, నువ్వెప్పుడు నా దగ్గరే ఉన్నావు, నువ్వెప్పుడు ఎక్కడ ఉన్నావు? నా దగ్గరే ఉన్నావు. తమ్ముడు అలా కాదు, చనిపోయి తిరిగి బ్రతికాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికినని చెప్పాను. తప్పిపోయి దొరికిన వాడికి ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉన్నావు కదా, ఎప్పుడు నా ఆనందంలోనే ఉన్నావు, ఎప్పుడు మన సంతోషంలోనే ఉన్నావు. నీకు అర్థం అవ్వాలి, తప్పిపోయి దొరికితే మనకి ఆనందం. ఒకసారి ఆలోచించేయండి. ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, అది దొరికింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొనుక్కున్న వస్తువు కంట దొరికిన వస్తువు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే, మన వస్తువు అండి, మనకు ఒక కాసు బంగారం ఉంది, పడిపోయింది. ఒకసారి ఆలోచించేయండి, అది తిరిగి దొరికింది. ఎప్పుడు? తర్వాత ఎప్పుడు దొరికింది. అబ్బా, ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరో కుమారుడు చిన్నప్పుడు తప్పిపోయాడు, మరలా కొద్ది రోజులకి తిరిగి దొరికాడు. ఎంత ఆనందంగా ఉంటుంది. అది ఒక్కసారి ఆ యొక్క కుమారుడు తప్పిపోయిన తల్లికి అర్థమవుతూ ఉంటుంది ఆ బాధ. తిరిగి వచ్చినప్పుడు ఆ తల్లికి అర్థమవుతుంటుంది, ఆ ఆనందం తల్లికి అర్థమవుతుంటుంది, ఆ ఆనందం ఆ కుటుంబానికి అర్థమవుతూ ఉంటుంది. తప్పిపోయి దొరికినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. అలాగే ఈ రోజున నీవు నేను మనమందరం కూడా లోకంలో తప్పిపోయి, లోకంలో పడిపోయి, లోకాశలకు లొంగిపోయి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి లోకంలో ఉండిపోయామేమో. ఈరోజు తప్పిపోయి లోకంలో తిరుగుతున్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజున నువ్వు తిరిగి వస్తే, తప్పిపోయి దొరికితే నిజమైన ఆనందం కలుగుతుంది, నిజమైన సెలబ్రేషన్ జరుగుతున్నాయి, నిజమైన పండగ జరుగుతుంది. ప్రియమైన వారు, లోకంలో లేదు పండగ, మనలో ఉంది పండగ. నిజమే కదా. లోకంలో తప్పిపోతే పండగ, లోకంలో తప్పిపోయి దొరికి దేవుని చంకలోనికి వచ్చేస్తే పండగ. అవునా కదా. తండ్రి దగ్గర నుంచి మనం లోకంలోనికి వచ్చేసాం, పరలోకం నుంచి లోకంలోనికి వచ్చేసాం. మరలా మనం తిరిగి తెలుసుకుని తండ్రి చంకలోనికి మనం వెళ్ళిపోయామనుకో, అది నిజమైన ఆనందం, నిజమైన సెలబ్రేషన్స్, నిజమైన పండగ. కనుక మీరందరూ నా మాటలు గమనించారని, నా మాటలు అర్థం చేసుకున్నారని, హృదయంలో భద్రపరుచుకున్నారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఈ లోకములో శరీరాశ, కేవలము నేత్రాశ,
జీవపు డంబమే ఉందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. నాయన, తప్పిపోయిన కుమారుడైతే ప్రభా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దుర్వ్యాపారం చేసి తనకున్న ఆత్మీయతను మొత్తం పోగొట్టేసుకుని ప్రభా, మరలా తిరిగి వచ్చి ప్రభా, తన తప్పు తెలుసుకుని తప్పిపోయి మరలా తిరిగి వచ్చిన కుమారుని బట్టి ప్రభా, మేమెంతో సంతోషించి పండగ చేసుకున్నాం ప్రభా. నాయన, ఈ రోజున ఎవరైతే లోకంలో తప్పిపోయి మరలా తిరిగి వస్తున్నారో వారిని బట్టి పండగ చేసుకోవాలి. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొంది రక్షింపబడితే అదే పరలోకంలో ఆనందం అన్నావు ప్రభా. అదే ఆనందం మేము కలిగి ఉంటాం, అదే సంతోషం మేము కలిగి ఉండి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. స్వచ్ఛమైన వాక్యము దొరికినప్పుడు, రుచికరమైన వాక్యము మాకు దొరికినప్పుడు మాకు ఆనందం కలిగి చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మేమునైనా అనేక లోకంలో పడిపోయే స్థితిలో ఉన్నామేమో, మమ్మల్ని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా ఈ వాక్యం విని విడిచిపెట్టువారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.